సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్, డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ మధ్యలో ఒక సాలిడ్ అంటే సాలిడ్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది బాస్. నిజంగా చాలా జబర్దస్త్ సెగ్మెంట్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు మన వైట్ సిక్స్ ఫ్యామిలీ ఈరోజు అన్మాస్క్ అయినారన్నమాట. అండ్ వాళ్ళు అటాక్ బి చేసినారు మన షాడ్ గేబుల్ అండ్ క్రీడ్ బ్రదర్స్ పైన. అండ్ బాస్ అంతేకాదు ఇంకా చాలా జరిగింది ఈరోజు రాలో. లైక్ మన డేమియన్ ప్రిస్ట్, గుంథర్ ది బ్రాల్ చాలా జరిగాయి అన్నమాట. అండ్ అంతేకాదు మనం ఈరోజు ఈ వీడియోలో ఓన్లీ రా హైలైట్స్ గురించే కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే రీసెంట్లీ ఒక సూపర్ స్టార్ రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ చేసిన అన్నమాట. ఇప్పుడు ఆ సూపర్ స్టార్ ఎవరు, ఎందుకు ఛాలెంజ్ చేసిన రోమన్ రేన్స్ కి, మొత్తం నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్ లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. అండ్ మన సెత్ రాలిన్స్ రెఫరీ గెటప్ లో వచ్చినారన్నమాట. ఎందుకంటే సీఎం పంక్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ లో మన సెత్ రాలిన్స్ రెఫరీ రోల్ ప్లే చేయబోతున్నారు. సో అందుకని మన సెత్ రాలిన్స్ రెఫరీ గెటప్ లో వచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ రింగ్ లో వచ్చి వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని అందరు ఫ్యాన్స్ మనందరికి వెల్కమ్ చేసినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ చెప్పినారు, చూడండి సమ్మర్ స్లామ్ కోసం ఓన్లీ 5 రోజులు ఉన్నాయన్నమాట. అండ్ ఈ సమ్మర్ స్లామ్ లో మనకి డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ మధ్యలో మంచి మ్యాచ్ చూడడం అవుతుంది కదా. సో అదే మ్యాచ్ రూల్స్ గురించి మనం మాట్లాడబోతున్నాం అన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ స్పెషల్ గెస్ట్ రెఫరీ కదా, సో మనం కొంచెం రూల్స్ గురించి మాట్లాడదాం. అందుకనే ఇక మనం టైం వేస్ట్ చేయకుండా ఇలా పిలుద్దాం అని. అంటే సీఎం పంక్ అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారన్నమాట, డ్రూ మ్యాకింటైర్ చేసినారు. సో అందుకని లైన్ మెల్లగా అక్కడ మన సీఎం పంక్ వచ్చినారు ఫస్ట్. అండ్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్ది. అండ్ బాస్ ఇలా ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ మన సెత్ రాలిన్స్ చెప్పినారు ఫస్ట్. అంటే ఓకే ఆల్రెడీ నాకు తెలుసు ఇప్పుడు మీ ఇద్దరు రింగ్ లో వచ్చేసినారు ఇప్పుడు, కానీ ఇక్కడ ఏమైనా కావచ్చు. కానీ నేను మీ అందరికీ ముందే ఒక మాట చెప్పిస్తున్నాను, మనం ఇక్కడ రూల్స్ గురించి మాట్లాడడానికి వచ్చినాము. అండ్ డైరెక్ట్ గా ఆడమ్ పియర్స్ ఆఫీస్ నుంచి అంటే ఇప్పుడు ఆడమ్ పియర్స్ ఒక మాట పంపించాను అనమాట సెత్ రాలిన్స్ కి. అండ్ అదేంటంటే ఒకవేళ ఇప్పుడు మీరు ఒకవేళ అటాక్ చేసుకుంటే మాత్రం ఇద్దరి మధ్యలో బ్రాల్ జరిగితే మాత్రం మీ మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? సో అందుకని మీరు గమని ఇళ్ళపడి ఉండండి. అంటే మీరు ఫైట్ చేయదు ఈ రోజు అని క్లియర్లీ చెప్పేసినారు అనమాట. ఒకవేళ వీళ్ళు ఫైట్ చేస్తే ఒకవేళ లేకపోతే మాత్రము ఇలా మ్యాచ్ సమ్మర్ స్లామ్ కోసం క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ అంతేకాదు బాస్ మన సెత్ రాలిన్స్ ఇంకో మాట చెప్పినారు. అండ్ అదేంటంటే ఒకవేళ మీరు నా పైన అటాక్ చేసినా సమ్మర్ స్లామ్లో మీ మ్యాచ్ జరగదు, మీ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతాయని మన సెత్ రాలిన్స్ ఈ మాట చెప్పంగానే సీఎం పంక్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు బాస్. సీఎం పంక్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ జబర్దస్త్ ఎక్కిరించినారు. ఆ డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, హే సీఎం పంక్ అంటే నువ్వు భయపడకంటే నాలో చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉందన్నమాట, నేను నీ పైన చేయి లేపను. సో నువ్వు భయపడి ఎందుకు రింగ్ బయటికి వెళ్ళిపోతావు, నువ్వు అంత టెన్షన్ తీసుకోగానే టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమని చెప్పినారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు నా పైన చేయలేపుతావని, నువ్వు నా పైన అటాక్ చేస్తావని నేను భయపడి రింగ్ బయటికి రాలేదు. అర్థమైందా? ఏదో నువ్వు నా పైన అటాక్ చేస్తావని అండ్ సెత్ రాలిన్స్ నా పైన అటాక్ చేస్తాడని నేను భయపడి రింగ్ బయటికి రాలేదు. అసలు నేను రింగ్ బయట ఎందుకు వచ్చినానంటే నేను మీ పైన అటాక్ చేయొచ్చేమంటే నా కంట్రోల్ లేదన్నమాట. నేను అటాక్ చేసిన అటాక్ చేయొచ్చు, నా చేయలేసినా లేవచ్చు మీ పైన. సో అందుకనే నేను రింగ్ బయటకు వచ్చేసినానని మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, హే సీఎం పంక్ అంటే ఎప్పుడు నువ్వు అనుకున్నట్టే జరగాలని నువ్వు అనుకుంటావు కదా, అంటే ఎప్పుడు నువ్వు అనుకున్నట్టు అన్ని ఇక్కడ జరగాలని, కానీ అంత సీన్ లేదు బాబు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ రెఫరీని, అర్థమైందా? అండ్ మీ వల్ల మీ ఇద్దరు ఈడియట్స్ వల్ల బ్యాక్ స్టేజ్ ఉన్న అఫీషియల్స్ భయపడుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు మా డ్రూ మ్యాకింటైర్ రెఫరీ పైన అటాక్ చేసినా కదా. సో అందుకనే రెఫరీస్ కొంతమంది ఇలా మ్యాచ్లో అంటే హ్యాజ్ రెఫరీలా రానికి భయపడుతున్నారు అనుకుంటా. సో అందుకని సెత్ రాలిన్స్ సేమ్ అదే టైప్లో మాట్లాడినారు. సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, మీ ఇద్దరు ఈడియట్స్ వల్ల బ్యాక్ స్టేజ్ ఉన్న అఫీషియల్స్ కొంచెం భయపడుతున్నారు. అండ్ ఒకవేళ మీరు నాటకాలు చేస్తే మాత్రం సీఎం పంక్ నువ్వు రింగ్ బయట నుంచే మాట్లాడితే మాత్రం ఇవన్నీ ఓవర్ యాక్షన్ చేస్తే ఇక నేను బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతాను. బ్యాక్ స్టేజ్ వెళ్ళి ఆడమ్ పియర్స్ ముందు రెఫరీ గెటప్ తీసి పడేస్తాను. దాని తర్వాత ఇక మీ మ్యాచ్ అస్సలు జరగదు. అర్థమైందా? సమ్మర్ స్లామ్లో మీ మ్యాచ్ జరగదు. అంటే మీరు మీకు నచ్చినట్టు చేస్తే ఇక్కడ నడవదన్నమాట. నేను చెప్పినట్టు మీరు వినాలని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో దాని తర్వాత ఇంకేం మన సీఎం పంక్ రింగ్ లో వచ్చేసినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఇక మెల్ల సెత్ రాలిన్స్ కి ఏమని చెప్పినారంటే, చూడు సెత్ రాలిన్స్ మన ఇద్దరి మధ్యలో ఒక ప్రొఫెషనల్ రిలేషన్ ఉందన్నమాట. అంటే మనం అంటే చాలాసార్లు ఫైట్ చేసినాం, అంటే ఒక ప్రొఫెషనల్ వేలో మనం ఫైట్ చేసినాం అన్నమాట. ఎందుకంటే మన ఇద్దరు ఎవరు బెస్ట్ అది మనం చూసుకుందామని మనము చాలాసార్లు ఫైట్ చేసినాం. ఎందుకంటే మనం ఈ ఫ్యూచర్ కోసం మనం బెస్ట్ అన్నమాట. కానీ ఈ సీఎం పంక్ బెస్ట్ కాదు. అర్థమైందా? ఈ సీఎం పంక్ ఒక క్యాన్సర్ లాంటోడు. అండ్ సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ మొత్తం అంటే మా లోకల్ రూమ్ లాంటి మా సూపర్ స్టార్ అందరికి ఏదేదో ఎక్కించి పడేస్తున్నాడు అన్నమాట. సో అందుకనే ఈ సీఎం పంక్ మన ఎనిమి, ఈ సీఎం పంకే మన శత్రు. అర్థమైందా అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు.
సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఒక పెద్ద ఈడియట్వి, నువ్వు చాలా థింగ్స్ రాంగ్ చేసినావు, కానీ అప్పుడప్పుడు నువ్వు కొంచెం కరెక్ట్ చేసినావు అనే మాట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకటి నిజం ఏంటంటే ఇప్పుడు ఈ సీఎం పంక్కి అంటే నీ తర్వాత ఎవరైనా ఎక్కువ హేట్ చేస్తారంటే నేనే. అంటే మన సెత్ రాలిన్స్ సీఎం పంక్కి చాలా అంటే చాలా హేట్ చేస్తారంట. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఇంకో మాట చెప్పినారు, చూడు సీఎం పంక్ అని నీకంటే ఇప్పుడు సీఎం పంక్ తర్వాత ఎవరైనా డ్రూ మ్యాకింటైర్తో ఎక్కువ హేట్ చేస్తారంటే అది నేనే. అంటే మన సెత్ రాలిన్స్ ఏమంటున్నారంటే, మీ ఇద్దరు అంటే నా మనసులో చాలా చాలా హేట్ ఉంది, అర్థమైందా, మీ ఇద్దరు అంటే అసలు నాకు నచ్చదని మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. సో అందుకనే సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, మీ ఇద్దరు కొంచెం అంటే కొన్ని సెకండ్స్ కోసం మీరు మీ నోరు మూసుకొని నిలబడి ఉంటే మనము మన మ్యాచ్ రూల్ గురించి మాట్లాడదాం, అర్థమైందా. అండ్ రూల్స్ అంటే ఒకటొక రూల్ ఉంది. అండ్ ఆ రూల్ ఏంటంటే, మీరు నేను చెప్పినట్టు మీరు వినాలి, అర్థమైందా. అంటే నా ఇష్టం ఉంటే నేను 3 కౌంట్ చేస్తాను. అండ్ సీఎం పంక్ నేను నీకు ట్యాప్ అవుట్ చేయమంటే నువ్వు ట్యాప్ అవుట్ చేసేయాలి. అండ్ కౌంట్ అవుట్ గురించి మాట్లాడుతుంటే రింగ్ బయట సూపర్ స్టార్స్ వెళ్ళిపోయినప్పుడు 10 కౌంట్ చేసి లోపు రింగ్లో వచ్చేయాలి కదా. సో మన సెత్ రాలిన్స్ 10 కౌంట్ చేయాలంట, మన సెత్ రాలిన్స్ 20 కౌంట్ చేస్తారంట, 30 అంట, మిలియన్ అంట. అంటే మన సెత్ రాలిన్స్కి నచ్చింది మన సెత్ రాలిన్స్ చేస్తానని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏది ఉన్నా ఏది లేకున్నా సరే, అంటే ఇప్పుడు మ్యాచ్లో ఈ సూపర్ స్టార్స్ ఏదైనా వెపన్ ఏమైనా యూజ్ చేసినా మ్యాచ్ డిస్క్వాలిఫై ఎవరు చేస్తారు అంటే మన రెఫరీ చేస్తాడు అనమాట. బట్ మొత్తం రెఫరీ పైన ఉంటాయి కదా. సో అందుకే మా సెత్ రాలిన్స్ ఏమంటున్నా అంటే మొత్తం నా పైన ఉంటాయి అనమాట. అంటే నా ఇష్టం ఉంటే నేను పిన్ కౌంట్ చేస్తాను, అంటే నేను 3 కౌంట్ చేస్తాను, లేకపోతే నేను అంటే కౌంట్ అవుట్ టైం వస్తే నేను 10 కౌంట్ చేస్తాను, 20 కౌంట్ చేస్తాను, అంటే నాకు నచ్చింది నేను చేస్తాను, అర్థమైందా. అండ్ మీరు ఒకవేళ ఎక్కువ నాటకాలు చేస్తే అండ్ మీరు నా పైన చేయలేపితే మాత్రము నేను మీ ఇద్దరికి ఇచ్చి పడేస్తాను, అర్థమైందా. అంటే మీరేమనుకుంటున్నారు అంటే మీరు నాకు ఒక నార్మల్ రెఫరీలా అనుకుంటున్నారే, మీరు రెఫరీ పైన చేయలేపితే సైడ్ కూర్చొనికి, మీరు ఒక్కవేళ నాటకాలు చేస్తే మాత్రం నేనే మీకు రింగ్లో ఇచ్చి పడేస్తాను, అర్థమైందా. సో అందుకని చెప్తున్నాను, మీరు నేను చెప్పినట్టు ఏంటంటే మంచిగా ఉంటాయని మా సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే మన సీఎం పంక్ ఏమన్నారంటే, చూడు సెత్ రాలిన్స్ నాకైతే నీ పైన అస్సలు నమ్మకం లేదు, అర్థమైంది. అంటే నువ్వు చాలా అబద్ధం మాట్లాడుతావు, నాకైతే నీ పైన నమ్మకం లేదన్నమాట. నువ్వేమైనా డబుల్ గేమ్ ఆడినా గేమ్ ఆడొచ్చు, మేమేం చెప్పలేము, కానీ చూడు సెత్ రాలిన్స్ అంటే ఇప్పుడు నీ మనసులో నా కోసం ఎంత హేట్ ఉన్నా సరే, నీ మనసులో డ్రూ మ్యాకింటైర్ కోసం ఎంత హేట్ ఉన్నా సరే, నువ్వు మాత్రం సమ్మర్ స్లామ్లో ఒక్క పని మాత్రం అస్సలు చేయొద్దు. అండ్ అది ఏంటంటే నువ్వు అస్సలు హెల్ప్ చేయకు, నాకు అర్థమైంది. అంటే నాకు నీ హెల్ప్ అవసరం లేదు, నువ్వు అస్సలు హెల్ప్ చేయొద్దని మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారంటే, అసలు ఏంది సీఎం పంక్ అంటే నువ్వు సెత్ రాలిన్స్ గురించి ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు, నా గురించి ఆలోచించి, అర్థమైంది. ఎందుకంటే నీ వల్ల చాలాసారి నా మ్యాచెస్లో అంటే చాలాసారి నువ్వు మొత్తం సర్వనాశనం చేసి పడేసినావు. సో అందుకే నువ్వు ఎక్కువ సెత్ రాలిన్స్ గురించి కాదు, నువ్వు నా గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు చాలా ఓవర్ చేస్తావు సీఎం పంక్. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ మనసులో అలా మ్యాండ్లో నువ్వు మొత్తం పాయిజన్ నింపి పడేస్తావు. అందుకని వాళ్ళు ఎప్పుడు నీ పేరు చాంట్ చేస్తుంటారు, సీఎం పంక్ చాంట్ చేస్తుంటారు. అండ్ నీ పేరు విన్నప్పుడు అలా లేదా నాకు చాలా పిచ్చి కోపం వస్తుంది, అంటే చాలా భయంకరంగా నీకు ఇచ్చి పడేయాలి, అంత కోపం వస్తుంది అనమాట అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. అండ్ బాస్ అంతేకాదు మాటల్లో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పేసినారంటే, చూడు సెత్ రాలిన్స్ అంటే ఈ మ్యాచ్లో అంటే సీఎం పంక్ పైన అటాక్ చేస్తున్నప్పుడు నీ మనసు మారిపోయినా సరే, అంటే నువ్వు నీ మనసులో ఏదో మంచిగా వచ్చినా అండ్ నువ్వు ఈ మ్యాచ్ ఆపనికి ట్రై చేసినా సరే నేను అస్సలు ఆగను, ఎందుకంటే నేనైతే సీఎం పంక్కి చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ వేలో వార్నింగ్ ఇచ్చేసినారు బాస్. సో దాని తర్వాత మన సీఎం పంక్ చెప్పినారు, చూడు డ్రూ మ్యాకింటైర్ నేను 10 సంవత్సరాలు ఈ డబ్ల్యూడబ్ల్యూ నేను కనిపించలేదు, బట్ అయినా వీళ్ళందరూ నా పేరు చాంట్ చేసినారు, అర్థమైందా. అండ్ ఇంకోటి ఏంటంటే సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ వీళ్ళు పాడతారు, నేను వచ్చినప్పుడు నా పేరు చాంట్ చేస్తారు, బట్ నీకోసం వీళ్ళు ఏం చేయరన్నట్టు మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నట్టు నువ్వు కావచ్చు అంటే నువ్వు జబర్దస్త్ హైట్ జబర్దస్త్ పర్సనాలిటీ ఉన్న సూపర్ స్టార్ కావచ్చు, నువ్వు చాలా భయంకరంగా అటాక్ చేయొచ్చేమో, బట్ నేను మాత్రం అంత సైడ్లో కూర్చోనమాట, నేను చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను. అండ్ ఎంత సరే నా దగ్గర గుండె ఉంది, అర్థమైందా, నా దగ్గర ఫ్యాన్స్ ఉన్నారు, బట్ నీ దగ్గర ఎవరు ఉన్నారనే ఈ మాట ఈ క్వశ్చన్ అడిగినప్పుడు, నీ దగ్గర అసలు ఏముందని ఈ క్వశ్చన్ అడిగినప్పుడు మన డ్రూ మ్యాకింటైర్ బ్రాస్లెట్ చూపిస్తున్నారు అనమాట. అంటే మన సీఎం పంక్ చేతికి బ్రాస్లెట్ తీసుకున్నారు. అండ్ ఆ బ్రాస్లెట్ పైన మన సీఎం పంక్ వైఫ్ పేరు ఏజెలి అండ్ డాగ్ పేరు ఉంది కదా. సో అదే బ్రాస్లెట్ని అక్కడ చూపించి ఎక్కించినారు. అండ్ అప్పుడే సీఎం పంక్ అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ ఒకవేళ సీఎం పంక్ చేయి లేపినా డ్రూ మ్యాకింటైర్ చేయి లేపినా ఈ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది సమ్మర్ స్లామ్ కోసం అని ఇలాంటి రూల్ పెట్టినారు కదా. సో అందుకనే సీఎం పంక్ లేపలేకపోయినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్గా చెప్పేసినట్టు అసలు ఏమో అనుకుంటున్నావేమో, కానీ నీకు అంత మామూలుగా ఉండనే మాట, సమ్మర్ స్లామ్లో చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తానని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఇలా సెగ్మెంట్ కవర్ చేయడానికి నియర్లీ ఇక్కడనే 10 minutes అయిపోయింది అన్నమాట. ఎందుకంటే చాలా పెద్ద సెగ్మెంట్ ఉండే, నేను 70-80% సెగ్మెంట్ కవర్ చేసిన,
10 minutes అవుతుంది అనమాట ఈ వీడియోకి. సో మీరే ఆలోచించి ఒకవేళ నేను ఫుల్ సెగ్మెంట్ కవర్ చేస్తే ఐ థింక్ ఈ సెగ్మెంట్కి 15 minutes క్రాస్ అయిపోతుండే అనుకుంటా మన వీడియో. సో చూడండి, నేను చాలా కష్టపడి నేను సెగ్మెంట్స్ కవర్ చేస్తాను. సో అందుకని మీరు మన వీడియోస్కి లైక్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. ఓటిస్ అండ్ అకిరా టుజావా వర్సెస్ ద క్రీడ్ బ్రదర్స్ మధ్యలో. అండ్ అక్కడ రింగ్ సైడ్ మన చాట్ గేబుల్ ఉండే అనమాట. అండ్ బాస్ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బాగానే ఉండే, కానీ ఈ మ్యాచ్ మధ్యలో మన చాట్ గేబుల్ కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకనే దీని లాభం లేపేసినారు మన క్రీడ్ బ్రదర్స్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, ద క్రీడ్ బ్రదర్స్. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత మళ్ళీ ఒకసారి అంటే రింగ్ లో అటాక్ చేస్తుంటారు అనమాట చాట్ గేబుల్, ద క్రీడ్ బ్రదర్స్ ఓటిస్ పైన అటాక్ చేస్తుంటారు. అండ్ మన మ్యాక్సిమం డూప్రీ అక్కడ ఏం చేసిందంటే మన షాట్ గేబుల్ పైన చేయి లేపి అనమాట కొంచెం స్లాప్ ఇచ్చి పడేసింది. అండ్ దాని తర్వాత మన షాట్ గేబుల్ మన మ్యాక్సిమం డూప్రీ పైన అటాక్ చేద్దాం అనుకున్నారు, కానీ అంతలోనే బాస్ అక్కడ లైట్స్ ఆఫ్ అయిపోయినాయి. అండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన వైట్ 6 అనమాట. సో మన ఎరిక్ రోవన్, జోయ్ గేసీ అండ్ మన డెక్స్టర్ లూమిస్ అక్కడ వచ్చినారు. అండ్ వాళ్ళు మాస్క్ తీసినారు అనమాట. సో అది చాలా హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ ఇంకా నుంచి మన నిక్కీ క్రాస్బీ అటాక్ చేసింది మన చాట్ గేబుల్ పైన. అప్పుడే మన చాట్ గేబుల్ భయపడి పారిపోయినారు. అండ్ రింగ్లో వచ్చి క్రీడ్ బ్రదర్స్ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినారు. అంటే జబర్దస్త్గా ఇచ్చి పడేసినారు అనమాట. చాలా జబర్దస్త్ అనిపించింది. అండ్ మన చాట్ గేబుల్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు ఇంకల్ నుంచి మనకి అంకల్ హౌడీవి కనిపిస్తున్నారు అనమాట. అంకల్ హౌడీ చూసి మన చాట్ గేబుల్ భయపడి పారిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు, దాని తర్వాత అంటే కొంచెం సేపు తర్వాత మనకి బ్యాక్ స్టేజ్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఆ సెగ్మెంట్లో మన ఆడమ్ పియర్స్కి ఒక మ్యాచ్ రిక్వెస్ట్ చేసినారనమాట మన చాట్ గేబుల్. అండ్ అది ఏంటంటే నెక్స్ట్ వీక్ ఒక 6-man tag team మ్యాచ్ కావాలంట మన చాట్ గేబుల్కి. అంటే ద క్రీడ్ బ్రదర్స్ చాట్ గేబుల్ వర్సెస్ మన వైట్ 6 మధ్యలో ఒక జబర్దస్త్ tag team మ్యాచ్ అయితే మంచిగా ఉంటుంది ఈ మ్యాచ్ డిమాండ్ చేసినారు. మన ఆడమ్ పియర్స్ ఏమనంటే అంటే మీకు నిజంగానే మ్యాచ్ కావాలి, అసలు మీకు తెలుసా అసలు మీరు ఏం అడుగుతున్నారు అని మన ఆడమ్ పియర్స్ చెప్పినారు. అండ్ సరే మీకు ఒకవేళ మ్యాచ్ కావాలంటే నేను అఫీషియల్ చేస్తాను చెప్పినారు. అండ్ మన ఆడమ్ పియర్స్ ఈ మ్యాచ్ని అఫీషియల్ చేసి పడేసినారు. సో నెక్స్ట్ వీక్ రాలో మనకి అంటే మన వైట్ 6 వర్సెస్ క్రీడ్ బ్రదర్స్ అండ్ చాట్ గేబుల్ మధ్యలో ఒక మంచి 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి షేమస్ వర్సెస్ మన బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. కానీ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో మన పీట్ డన్ వచ్చిన రెఫరీ చూడకుండా అటాక్ చేసినారనమాట మన షేమస్ పైన. అండ్ లాభం లేపినారు మన బ్రాన్సన్ రీడ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బిగ్ బ్రాన్సన్ రీడ్. సో నెక్స్ట్ మనకి జే ఊసో వర్సెస్ ఖాలీటో మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి. ఎందుకంటే బ్యాక్ స్టేజ్ మన రియా రిప్లీ అండ్ డామినిక్ చెప్పినారనమాట ఖాలీటోకి, అంటే ఈ రోజు నువ్వు కొంచెం ఫ్రీ ఉన్నావు కదా, సో అందుకే నువ్వు జే ఊసోతో ఫైట్ చేయని చెప్పినారు. సో అందుకే మన జే ఊసోతో ఫైట్ చేయడానికి మన ఖాలీటో వచ్చేసినారు. చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చేసినారనమాట. ఈ మ్యాచ్ ఎండింగ్లో ఒక సాలిడ్ స్పియర్ ఇచ్చేసినారు మన జే ఊసో. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు జే ఊసో. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ద మిస్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూ కంటే ముందు జరిగిన వేగ పైన అటాక్ జరిగాయి అనమాట బ్యాక్ స్టేజ్. బట్ ఈ ఇంటర్వ్యూ చాలా ఇంపార్టెంట్ ద మిస్. అండ్ అదేంటంటే ఈ సమ్మర్ స్లామ్ కి హోస్ట్ ఇంకెవరు కాదు, ద మిస్ అంట. అండ్ ద మిస్ ఎంత జబర్దస్త్ హోస్ట్ అది అందరూ తెలుసు, నో డౌట్ దాంట్లో. సో మన ద మిస్ హోస్ట్ అని చెప్పినారు. సో అప్పుడే మన R-Truth అక్కడ వచ్చేసినారు, కొంచెం ఎక్కించినారు అనమాట. మన R-Truth అంటే నువ్వు అంటే నీ హోమ్ టౌన్ అంటే నీ హోమ్కి నువ్వు హోస్ట్ అని చెప్పినారు. సో అప్పుడే మన ద మిస్ ఏమన్నా అంటే నా హోమ్ టౌన్ అంటే నా హోమ్ టౌన్ కాదు, అంటే నేను అక్కడ పెరిగినాను అనమాట. సో అందుకని ద మిస్ సమ్మర్ స్లామ్ కి హోస్ట్ చేస్తున్నారని చాలా మంచి అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి కైరన్ క్రాస్ వర్సెస్ ఎగ్జేవియర్ వుడ్స్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు కైరన్ క్రాస్ కొంచెం బాగానే ఎక్కించినారు మన ఎగ్జేవియర్ వుడ్స్ కి. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకోరు కాదు, మన కైరన్ క్రాస్. ఎస్ అంటే ఎగ్జేవియర్ వుడ్స్ ఈ మ్యాచ్ లో ఓడిపోయినారు. అండ్ ఈ మ్యాచ్ లో మన కైరన్ క్రాస్ గెలిచినారు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సామీ జైన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సామీ జైన్ ఏమన్నారంటే బ్రౌన్ బ్రేకర్ ఈసారి నాకు సమ్మర్ స్లామ్లో ఓడిపించేస్తాడేమో అని చాలా అనుకుంటున్నాడు. ఎందుకంటే నేను ఇంతకుముందు మైండ్ ద బ్యాంక్ అంటే ముందు నేను ఒక కామెడీ షో చేసినాను, బట్ నేను ఆ టైంలో నేను గెలిచినా అనమాట. అండ్ ఈసారి నా షో ఉంది, నా షో పైన ఎక్కువ ఫోకస్ చేసినా సరే నేనే సమ్మర్ స్లామ్ నేను గెలుస్తాను, అంత సీన్ లేదు, బ్రౌన్ బ్రేకర్కి నేను ఇచ్చి పడేస్తాను. అండ్ బ్రౌన్ బ్రేకర్ ప్రతిసారి ఎంకల్ నుంచి వచ్చి అటాక్ చేసి ఏమో అనుకుంటున్నాడు, బట్ అంత సీన్ లేదని ఒక టైప్లో మన సామీ జైన్ చెప్పేసినారు. జే ఊసో గురించి మాట్లాడినారనమాట. లాస్ట్ వీక్ మేము
రీయూనైట్ అయినామని. సో దాని తర్వాత మనం సామి జైన్ డైరెక్ట్గా బ్యాక్ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ రింగ్లో వచ్చేసినారు అనమాట. ఎందుకంటే డామినిక్తో మ్యాచ్ ఉండే. సో డామినిక్తో ఇక్కడ రింగ్లో వచ్చి ఫైట్ చేసినారు. సామి జైన్ వర్సెస్ డామినిక్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ మన జేడీ కాలిట్ అంటే వీళ్ళు అండ్ మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేసినారు. అండ్ మన జడ్జ్మెంట్ డే వాళ్ళని అంటే వాళ్ళు రింగ్లో వచ్చి అటాక్ చేసిన మాట సామి జైన్ పైన. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ మన సామి జైన్ పైన జడ్జ్మెంట్ డే అటాక్ చేస్తున్నప్పుడు మన జే ఊసో వచ్చి కాపాడినారు మన సామి జైన్కి. జే ఊసో చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు జడ్జ్మెంట్ డే పైన. అండ్ బాస్ దాని తర్వాత అంటే ఎంకల్ నుంచి బ్రాన్ బ్రేకర్ వచ్చి సామి జైన్ పైన అటాక్ చేసినారు. అండ్ స్పియరిజం అనుకున్నారు మన బ్రాన్ బ్రేకర్ సామి జైన్కి. బట్ ఈసారి సామి జైన్ ఇచ్చి పడేసినారు. చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు అనమాట సామి జైన్ బ్రాన్ బ్రేకర్ పైన. అండ్ రింగ్ బయట వెళ్ళిపోయినారు బ్రాన్ బ్రేకర్. బట్ అయినా అంటే రింగ్లో వచ్చి మళ్ళీ ఒకసారి అటాక్ చేద్దాం అనుకున్నారు. బట్ మళ్ళీ ఒకసారి మన సామి జైన్ అటాక్ చేసినారు మన బ్రాన్ బ్రేకర్ పైన. సో ఈ చిన్న బ్రాల్లో అప్పర్ హ్యాండ్ మన సామి జైన్ ఉండేనమాట. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మన షైనా బెస్లర్, సోనియా డెవల్ అండ్ జోయి స్టార్క్ వర్సెస్ మన లైరా అండ్ మన కేడెన్ కార్టర్ అండ్ కటానా ఛాన్స్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే అనమాట. 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ బాస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు సోనియా డెవల్, షైనా బెస్లర్ అండ్ మన జోయి స్టార్క్. అండ్ దాని తర్వాత అంటే ఈ మ్యాచ్లో విన్నర్ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్యామేజ్ కంట్రోల్ది. అండ్ మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసి పడేసినారనమాట మన సోనియా డెవల్, షైనా బెస్లర్ అండ్ జోయి స్టార్క్ పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి మన గుంథర్ది ఒక వీడియో టైప్ చూపించాను అనమాట. అండ్ ఆ వీడియోలో మన గుంథర్ సేమ్ అదే చెప్పినారనమాట. నేను డేమియన్ ప్రిస్ట్కి చాలాసార్లు అవకాశం ఇచ్చినాను, నేను డేమియన్కి టైటిల్ ఇచ్చేయని చెప్పినాను. బట్ అయినా డేమియన్ ఇంటలేడు. అండ్ డేమియన్ ఈ మొత్తం స్పోర్ట్స్ది అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూది ఇన్స్టాల్ చేసి పడేస్తున్నాడు అనమాట. ఇది కరెక్ట్ కాదని చెప్పినారు మన గుంథర్. అండ్ ఫిన్ బ్యాలర్తో ఈరోజు మ్యాచ్ ఉందన్నమాట మన గుంథర్ది. సో ఫిన్ బ్యాలర్ చూద్దాం అంటే నీలో అసలు ఇంకా పాత ఫిన్ బ్యాలర్ ఉన్నాడా లేడా చూద్దాం అన్నట్టు మన గుంథర్ చెప్పినారు ఆ వీడియోలో. అంటే ఒక టైప్లో ఛాలెంజ్ చేసి పడేసాను. అంటే ఆల్రెడీ మ్యాచ్ ఉండే బట్ అసలైన ఫిన్ బ్యాలర్ ఉన్నాడా లేడా చూద్దామని చెప్పినారు అనమాట మన గుంథర్. సో అందుకని ఎవరు ఈ మ్యాచ్ మధ్యలో రావద్దని చెప్పినారు మన ఫిన్ బ్యాలర్ జడ్జ్మెంట్ డేకి. అండ్ బాస్ దాని తర్వాత మనకి రా మెయిన్ ఈవెంట్లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ గుంథర్ మధ్యలో చాలా జబర్దస్త్ మ్యాచ్, ఒక జబర్దస్త్ సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ మామూలుగా లేకుండే మ్యాచ్ నిజం చెప్తున్నాను. అంటే మన గుంథర్ ఫైట్ చేస్తున్నాడు, స్పెషల్లీ ఫిన్ బ్యాలర్ లాంటి సూపర్ స్టార్ ఫైట్ చేస్తున్నారంటే చాలా జబర్దస్త్గా ఉంటాయి ఆ మ్యాచ్. నో డౌట్ ఈ మ్యాచ్ చాలా మంచిగా ఉంటే చాలా మంచి రెస్లింగ్ ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో సబ్మిషన్ లాక్ చేసి పడేసినారు మన గుంథర్. అండ్ ఆ సబ్మిషన్ ద్వారానే అంటే ఒక టైప్లో మన ఫిన్ బ్యాలర్ అంటే సబ్మిషన్కి మన ఫిన్ బ్యాలర్ కొంచెం బాగానే బ్రేక్ చేయడానికి ట్రై చేసినారు. బట్ అయినా బ్రేక్ చేయలేకపోయినారు అండ్ పాస్అవుట్ అయిపోయినారు. అండ్ బాస్ అందుకనే రెఫరీ ఈ మ్యాచ్లో విన్నర్ చేసినారు మన గుంథర్ గెలిచి. అంటే ఈ మ్యాచ్లో మన గుంథర్ గెలిచినారు. అండ్ దాని తర్వాత అయినా మన గుంథర్ అటాక్ చేస్తుంటారనమాట మన ఫిన్ బ్యాలర్ పైన. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డేమియన్ ప్రిస్ట్ది. డేమియన్ ప్రిస్ట్ వచ్చి చాలా జబర్దస్త్గా అటాక్ చేసినారు మన గుంథర్ పైన. మనకి ఈరోజు రా మెయిన్ ఈవెంట్ అంటే ఇలా మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. డేమియన్ ప్రిస్ట్ అండ్ గుంథర్ మధ్యలో చాలా జబర్దస్త్ బ్రాల్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. అంటే ఇలా బ్రాల్ జరుగుతుంటుంది అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. గాయస్ చూడండి, రోమన్ రేన్స్ అయితే చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారని చాలా రూమర్స్ వస్తున్నాయి. అండ్ నాకు రోమన్ రేన్స్, ద రాక్ మన ఇంకా కొన్ని ఫ్రెష్ రూమర్స్ వచ్చాయన్నమాట. సో ఆ రూమర్స్ గురించి నేను అందరికీ మన అప్డేట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. బట్ ఈరోజు ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే రోమన్ రేన్స్కి రీసెంట్లీ ఒక సూపర్ స్టార్ ఛాలెంజ్ చేసిండు బాస్. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు మన డేమియన్ ప్రిస్ట్. ఎస్, అంటే ఇప్పుడు మీరు డేమియన్ ప్రిస్ట్ పేరుని అంటే ఇదేంది డేమియన్ ప్రిస్ట్కి అసలు ఏం సంబంధం, అంటే డేమియన్ ప్రిస్ట్ ఎందుకు ఛాలెంజ్ చేసిండని మీలో ఇప్పుడు చాలా మంది చిన్న డౌట్ వచ్చినట్టు ఉంది. సో డేమియన్ ప్రిస్ట్ అసలు ఏమని చెప్పినారంటే చూడండి, నేనైతే రోమన్ రేన్స్ రిటర్న్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత నాకు ఒకవేళ అవకాశం దొరికితే నేను రోమన్ రేన్స్తో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రోమన్ రేన్స్తో ఫైట్ చేయడం ఒక టైప్లో డ్రీమ్ అని చెప్పేసినారు మన డేమియన్ ప్రిస్ట్. అంటే ఒక డ్రీమ్ అనే మాట రోమన్ రేన్స్తో ఫైట్ చేయడం, ఒక సింగిల్స్ మ్యాచ్లో ఫైట్ చేయడం ఒక డ్రీమ్ అని చెప్పినారు మన డేమియన్ ప్రిస్ట్. సో అందుకనే ఒక టైప్లో అంటే రోమన్ రేన్స్ వచ్చిన తర్వాత అంటే రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత ఒకవేళ అవకాశం దొరికితే మన డేమియన్ ప్రిస్ట్ ఫైట్ చేస్తారని ఈ టైప్లో చెప్పినారనమాట. సో దీని అర్థం ఏంటంటే మన డేమియన్ ప్రిస్ట్ డబ్ల్యూడబ్ల్యూ వచ్చిన ఐడియా ఇచ్చి పడేసినారు. అండ్ ఒకవేళ ఇన్ ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఇలా మధ్యలో మ్యాచ్ ప్లాన్ చేసినా ప్లాన్ చేయొచ్చు. ఎందుకంటే డేమియన్ ప్రిస్ట్ దగ్గర జడ్జ్మెంట్ డే ఉంది. అండ్ ఆ జడ్జ్మెంట్ డే ఎప్పుడైనా బ్రేక్ కావచ్చు అనే మాట రూమర్స్ ఉన్నాయి. కానీ ప్రెజెంట్ కోసం అయితే జడ్జ్మెంట్ డే ఉంది మన డేమియన్ ప్రిస్ట్ దగ్గర.
అండ్ రోమన్ రేన్స్ ఒరిజినల్ బ్లడ్ లైన్. సో జడ్జ్మెంట్ డే వర్సెస్ బ్లడ్ లైన్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్ అనమాట. సో ఇలాంటిది ఏమైనా జరగచ్చు ఇన్ ఫ్యూచర్. ఒకవేళ డేమియన్ ప్రిస్ట్ అండ్ రోమన్ రేన్స్ ఫ్యూడ్ జరుగుతాయి, కానీ ఇప్పుడే ఫ్యూడ్ జరగదు. రోమన్ రేన్స్ రాగానే జరగదు అనమాట. ఇన్ ఫ్యూచర్లో అంటే మేబీ రోమన్ రేన్స్ రాలో వచ్చినా రావచ్చు అని, అంటే రా నెట్ఫ్లిక్స్ పైన తర్వాత రావచ్చు రోమన్ రేన్స్ రాలో అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో ఇలా మధ్యలో మేబీ ఒక మంచి మ్యాచ్, ఒక మంచి ఫ్యూడ్ మనకి చూడడానికి కూడా దొరకవచ్చు. సో బాస్ ఇది రోమన్ రేన్స్ పైన చిన్న అప్డేట్. అండ్ ఇంకా చాలా రూమర్స్ వస్తున్నాయి రోమన్ రేన్స్ అండ్ రాక్ పైన. అండ్ ఆ రూమర్స్ గురించి నేను మీ అందరికీ ఒక అప్డేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ ఈ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో అందుకే నేను ఒక అప్డేట్ వీడియో, ఒకవేళ అంత మంచిగా ఉంటే ఈరోజు ఒక సెకండ్ వీడియో చేస్తాను. సో మీరు ఎవరెవరికి సెకండ్ వీడియో కావాలో మీరు సెకండ్ వీడియో కావాలని కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ నాకు టైం అంటే కంపల్సరీ నేను అంటే 90% నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో అందుకనే మీరు కొంచెం యాక్టివ్ ఉండండి. అండ్ బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్.